ఏమంటున్నాడు మా ప్రసాదు? ఏముంది, నీ గురించి బాగా దిగులు పడుతున్నట్టున్నారు. ఆ గొంతులో బాధ భయం రెండూ తెలుస్తున్నాయి. నేనంటే మా ప్రసాద్కి అంత పిచ్చి. సింపుల్గా నా మెళ్ళో 3 ముళ్ళు వేసేసి నువ్వు తీసుకొచ్చేసుకున్నావు. కానీ ఇన్నేళ్లు కంటికి రెప్పలా కాపాడుకున్నా ఆయనకి బాధ ఉండదా? 3 ముళ్ళు నేను వేశానంటే వేసేదాకా నువ్వు ఊరుకోలేదు కదా. అవును పాపం, నేనొక్కదాన్నేనా? నువ్వు మాత్రం ఊరుకున్నావా? సరేలే, నువ్విక్కడ ఎంత బాధపడుతున్నావో ఆయన చూడకపోవచ్చు, నేను చూస్తున్నాను కదా. కానీ ఏ బాధ లేదని మీ నాన్నతో ఎలా చెప్పగలిగావు? నేను బాధపడుతున్నానని చెప్పి వాళ్ళని బాధ పెట్టడం కన్నా నేను సంతోషంగా ఉన్నానన్న ఒక్క మాట వాళ్ళని ఎంతో సంతోషపెడుతుంది. అందుకే అబద్ధం చెప్పాను. అయినా ఇది బాధ అనుకుంటున్నావా? నీకు దూరం అయిపోతాను, మనిద్దరికీ పెళ్లి కాదు అన్నప్పుడు నేను పడిన బాధ కంటే ఇదేం పెద్ద బాధ కాదు. ఇవేం పెద్ద కష్టాలు కూడా కావు. నా జీవితంలో మీరు లేరు అంటేనే నాకు పెద్ద బాధ. మీరు నన్ను అర్థం చేసుకోలేదంటే అదే నాకు బాధ. అత్తింట్లో పనులు ప్రతి ఆడపిల్లకి ఉంటాయి. ఒక ఇంట్లో ఎక్కువ ఉండొచ్చు, ఒక ఇంట్లో తక్కువ ఉండొచ్చు. కానీ ఏ ఇంట్లో అయినా సరే భర్త ప్రేముంటే ఆ ఇల్లాలికి ఏ కష్టం కనిపించదు. భర్త ప్రేమతో అవన్నీ మర్చిపోతుంది. మీరు నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు కదా. మీ ప్రేమ ఇలా ఉన్నంతకాలం నాకేది కష్టం కాదు. నిన్నెప్పటికీ ఇలాగే చూసుకుంటాను భూమి. నిన్నెప్పుడు సంతోషంగా చూడాలన్నదే నా ఆశ. అయ్యో, ఇదేంటి ఆయన ఇంకా తినలేదు? అప్పుడే టిఫిన్ అయిపోయింది. ఇప్పుడెలా? ఏం ఆలోచిస్తున్నావు భూమి? ఓ, టిఫిన్ అయిపోయిందా? అయిపోతే ఏముంది, పిండుంది కదా, వెళ్ళి చేసుకో. చేసి మీ ఆయనకి ప్రేమగా వడ్డించుకో. నువ్వు కావాలని ఇలా చేసావని నాకు తెలుసు. నాకెందుకు అనుమానంగా ఉంది. ఏంటి, నేనేదో కావాలని ఫుడ్ ఐటమ్స్ లేకుండా చేశానని అనుకుంటున్నావా? తెలుసు నువ్వేమనుకుంటున్నావో. అవును, నేనే తీసేశాను. ఎందుకనుకుంటున్నావేమో, నీకోసమే భూమి. నువ్వు నీ చేత్తో మీ ఆయనకి వేడివేడిగా వండి పెట్టుకుంటావు, అందుకే అలా చేశాను. ఆయన హోటల్కి వెళ్ళి టైం అయింది, ఎందుకు ఇలా చేసావు? హోటల్కే కదా వెళ్తాడు, అక్కడే తింటాడులే. ఇక్కడ తినకపోతే కొంపలేం మునిగిపోవు. అన్నట్టు మర్చిపోయాను, ఈ రోజు నుంచి ఉదయం పూట టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్ అన్నీ నువ్వే చేయాలి. ఏంటి అలా చూస్తున్నావు? నాకు అన్ని వంటలు రావా లేక్యా? ఏదో 1, 2 అంటే వచ్చు, కానీ అన్ని రావు. పుట్టగానే ఏది రాదు భూమి, నేర్చుకోవాలి. పుట్టగానే ఈతొస్తుందా? రాదు, నేర్చుకోవాలి. నడకొస్తుందా? రాదు, నేర్చుకోవాలి. అలాగే ఆడపిల్లగా పుట్టిన తర్వాత అమ్మగారింట్లోనే వంట నేర్చుకోవాలి. కానీ నువ్వు నేర్చుకోకుండానే వచ్చేసావు. కాదు కాదు కాదు, మీ ఇంట్లో వాళ్ళు అలా పంపించారు. ఇప్పుడంటే మహాలక్ష్మి వదిన ఉంది, అత్తయ్య గారున్నారు, వాళ్ళు చేస్తున్నారు. మరి రేపటి రోజున ఎవ్వరూ ఉండరనుకో. ఆహా, చెప్తున్నా. సపోజ్ రేపొద్దున ఎవరు ఉండకపోతే అప్పుడు మీ ఆయనకి ఎలా వండి పెడతావు? అందుకే ఇప్పటినుంచి అన్నీ నేర్చేసుకో. ఈ రోజు నుంచి నువ్వే అన్ని వంటలు చేయాలి. వదినా, వీడెప్పుడొచ్చాడు? నేను మాట్లాడిందంతా విన్నాడో ఏంటి? వదినా, భూమి ఇప్పటివరకు వాళ్ళ ఇంట్లో వంట కూడా నేర్చుకోలేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు. కానీ ఇప్పుడు అందరూ తినాలంటే
భూమికి వంట రాకుండా వంట చేస్తే అది బాగా కుదరకపోతే ఎలా వదినా? మెల్లగా నేర్చుకుంటుందిలే వదినా. ఒక్కసారిగా అంత భారాన్ని తన మీద వేస్తే కష్టమైపోతుందేమో. ఏం కాదు మాధవా, అదే చెప్తున్నాను. ఈ రోజు పాడవుతుంది, రేపు పాడవుతుంది, మూడో రోజైనా ఖచ్చితంగా నేర్చుకుంటుంది కదా. నేను కోరుకునేది కూడా అదే. ఎంత త్వరగా తను నేర్చుకుంటే అంత మంచిది, తనకి, అందరికీ. ఒక పని చేస్తాలే వదినా, నేను హోటల్ నుంచి పంపించేస్తాను. ఈలోపు భూమి వంటలు నేర్చుకుంటుంది. అదేం కుదరదు. హోటల్ నుండి రోజు పంపిస్తావా? ఇంట్లో ఇంతమంది ఆడవాళ్లుంటే హోటల్ నుంచి తెప్పించుకుంటే అందరూ ఏమనుకుంటారు? ఏం పర్వాలేదు, భూమి టాలెంట్ గురించి నాకు బాగా తెలుసు. పైగా చదువుకున్న అమ్మాయి. వంటలు చేయడానికి ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ లేవు, వాటిలో చూసి చేస్తుందిలే. మీ ఆవిడ కష్టపడుతుందని నువ్వేం కంగారు పడకు. ఏవండి, పర్వాలేదు, నేను మేనేజ్ చేస్తాను, మీరు వెళ్ళండి. వదినా, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భూమి పూర్తిగా నేర్చుకున్నాక చేస్తే బెటర్ ఏమో. అరే, మగవాడివి నువ్వే వంటలు నేర్చుకోగా అమ్మాయి తనెంతలోపు నేర్చుకుంటుంది? అసలు నువ్వెందుకు అంతలా బాధపడుతున్నావు? నేనేమన్నా మీ ఆవిడ్ని టార్చర్ చేస్తున్నానని ఫీల్ అవుతున్నావా? అయ్యో, అలాంటిదేమీ లేదు వదినా. నీ ఉద్దేశం నాకు అర్థమవుతుందిలే మాధవా. నేనేదో కావాలని చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నావు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో. మీ అన్నయ్య ఇంట్లో పరిస్థితులన్నింటినీ చక్కబెట్టాలని ఈ ఇంటి పెత్తనం నా చేతుల్లో పెట్టారు. ఇదేం పెత్తనంగా నేను అనుకోవట్లేదు, బాధ్యతగా తీసుకుంటున్నాను. అందుకే కొన్ని ప్రక్షాళనలు చేయాలని నిర్ణయించుకున్నాను. అందులో భాగమే భూమితో వంట చేయించడం. సరే, నీకు మీ ఆవిడికి అంత కష్టంగా ఉంటే నేను వెళ్ళి మీ అన్నయ్యకి చెప్పేస్తాను. ఈ బరువు బాధ్యతలు నా వల్ల కాదు, మీరే ఎవరో ఒకరికి ఇచ్చేసుకోండిలే అని మీ అన్నయ్యకి చెప్తానులే. అయ్యో, నా ఉద్దేశం అది కాదు వదినా. వద్దులే మాధవా. ఏవండి, నేను చూసుకుంటాను గాని మీరు ఇంకా హోటల్కి వెళ్ళండి, టైం అవుతుంది. హలో, చూసింది చాలే, ఇలా రా. ఈరోజు ఏమేం ఐటమ్స్ చేయాలో తెలుసా?